హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్. ఈరోజు రెసిపీ మునగాకు పొడి. ఈ రోజుల్లో మనకు ఇటు పిల్లల్లో కానీ అటు పెద్దల్లో కానీ బలహీనత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారికి ఈ మునగాకు పొడి ఒక మంచి ఔషధం అని చెప్పుకోవచ్చు. ఈ మునగాకులో వైటమిన్ ఏ, ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి, రక్తహీనత ఉన్నవారికి, అలాగే ఎముకలు దృఢంగా ఉండటానికి ముఖ్యంగా ఇది షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రోజుకి ఒక 2 స్పూన్స్ ఈ మునగాకు పొడిని తీసుకోగలిగితే అదే మనకి 100 వ్యాధుల నుండి పోరాడే శక్తిని ఇస్తుంది. అలాంటి మునగాకు పొడి చేసే విధానం ఒకసారి చూసేద్దాం. ఒక పెద్ద కట్ట మునగాకు యొక్క ఆకులను తీసుకొని వాటిని వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న మునగాకు ఆకులను ఒక క్లాత్ లో వేసి తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మునగాకు ఆకులను వేసుకొని సన్నని సెగ మీద వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఆకులు పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదండి, ఇలా ఆకులని చేతితో తీసుకొని నలిపితే విరిగిపోవాలి. అప్పటి వరకు వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లోకి 1 కప్పు వరకు కరివేపాకు వేసుకొని సన్నని సెగ మీద కలుపుతూ అవి డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 to 4 స్పూన్స్ వరకు శనగపప్పు మరియు 3 to 4 స్పూన్స్ మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా సన్నని సెగ మీద మాత్రమే చేసుకోవాలండి. అప్పుడే మునగాకు పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు 3 టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగాక 10 to 15 మీ కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. మిరపకాయలు కూడా వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చింతపండు, అలాగే 10 to 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఆ వేడికి చింతపండు మెత్తపడుతుంది.
తర్వాత ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే ముందుగా వేయించుకున్న మునగాకు, కరివేపాకు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మునగాకు పొడిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని రోజుకి 2 ముద్దలు అన్నంలో కలుపుకొని, లేదా పిల్లలకైతే ఇడ్లీ మీద వేసి కొంచెం నెయ్యి వేస్తే హ్యాపీగా తినేస్తారు. మరియు ఆరోగ్యానికి మంచిది కూడా. Thank you for watching my videos. Please like, share, subscribe my channel.